ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు మహిమగలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఆశీర్వాదము పొందుకోలేకపోవడానికి కారణము ఎవరో కాదు, నువ్వే. మన జీవితంలో చాలాసార్లు మనము దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవునితోనే ఉంటాం. ఆ యొక్క సంఘములో మనం ఎంతగానో పరిచర్య చేస్తాం, అందరి కొరకు మనము ప్రార్థన చేస్తాము. కానీ అనేక సార్లు మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితి మన జీవితాల్లో ఉంటుంది. అనేక సార్లు ఆ యొక్క ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో మనము పొందుకోలేము. ఆశీర్వాదము పొందుకోలేకపోవడానికి అనేక సార్లు కారణము ఏంటో తెలుసా? నువ్వు, నేనే అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియులారా, మనకు ఈ మాట చెప్తున్నప్పుడు ఆశ్చర్యము కలగొచ్చు. కానీ ఒక్కసారి ఏశావు జీవితాన్ని చూద్దాం. ఏశావు తను వేటకు వెళ్ళి పొలముకు వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు యాకోబు చేసిన వంటకాన్ని చూసి తన జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేశాడు. ఆ యొక్క ఆకలితో ఉన్న ఏశావు, నాకు జ్యేష్ఠత్వముతో ఏముంది, నాకు అది కావాలి అని చెప్పి ఆ యొక్క ఆహారం మీద ఆశ పెట్టుకొని ఆశీర్వాదము కంటే ఆహారమే తనకు ముఖ్యమని చెప్పి తను ఆ విధముగా చేశాడు. ప్రియులారా, అనేక సార్లు మనము దేవునితోనే ఉంటాము. ఒక క్రైస్తవుడిగా, ఒక భక్తి పరురాలుగా, ఒక భక్తి పరుడిగా మనమి లోకములో జీవిస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసా? మనము దేవుడు ఏది వద్దు, ఇది చేయొద్దు అని చెప్పిన విషయాలను మనం పక్కన పెట్టేసి మనం ఆరాధిస్తాము. కానీ మనము మాత్రము పాపములోనే జీవిస్తూ ఉంటాం. ఆరాధనలో ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తాం, కన్నీటితో దేవుని ఆరాధిస్తాం, దేవుని కొరకు ప్రయాసపడతాము. కానీ మన హృదయంలో సంవత్సరాలుగా దేవుడికి అవిధేయత కలిగిన జీవితాలు, దేవుడు వద్దు అన్న జీవితాలు మనము జీవించడం ద్వారా దానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన ఆశీర్వాదమును మనము పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమైందనుకుంటా, మన ఆశీర్వాదానికి ఎవరు అడ్డు కాదు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు, నేనే, మన యొక్క జీవితమే, మన యొక్క ప్రవర్తననే, మన యొక్క ఇష్టాలే నీ యొక్క ఆశీర్వాదానికి, నా యొక్క ఆశీర్వాదానికి అడ్డు అని ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాడు. అవును ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలను మనము చదివినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకుంటూ ఉంటాము ఆశీర్వాదము రావటలేదు, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నన్నెప్పుడు ఆశీర్వదిస్తాడు
అన్న ఆలోచన మనకు ఉంటుందేమో కానీ ఆశీర్వాదము పొందుకోకపోవడానికి కారణము ఎవరో తెలుసా? నువ్వు, నేనే. మన యొక్క అవిధేయత, మన యొక్క ఇష్టాలు, మన యొక్క తలంపులు, మన లోక ఆశలు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అసలు ఈ లోకములో దేవుని చిత్తము ఉండి కూడా వారి యొక్క ప్రవర్తన ద్వారా ఎవరు బైబిల్ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారో వారి జీవితాల నుంచి దేవుడు వారి జీవితంలో ఏ విధముగా ఉన్నారో, వారు ఎలాగూ ప్రవర్తించారో, వారు చివరికి ఏమయ్యారో ఈరోజు స్పష్టముగా మన ముందుంచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి వారి జీవితాలను పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా నువ్వెందుకు ఆశీర్వాదము పొందుకోవట్లేదో గ్రహించగలగాలి. మనము చాలా విషయాలు అనేక సార్లు ప్రయత్నిస్తున్నా కూడా, అనేక సార్లు మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కడికన్నా ఏ విషయము కోరకైనా మనము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఈ కార్యము జరగాలని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏమి చేస్తామంటే, చాలాసార్లు మనము విజయము పొందకపోతే ఏమి చేస్తాము అనంటే ఆలోచిస్తాం. నేనెక్కడ తప్పు చేస్తున్నాను, ఏమి జరుగుతుంది అన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కదా. అలాగే మనము మన జీవితంలో దేవుని కొరకు నిలబడుతున్నా కూడా, దేవుని సన్నిధిలో ఉన్నా కూడా, నువ్వు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నా కూడా నీ జీవితంలో ఆశీర్వాదము ఎందుకు పొందుకోవట్లేదో నువ్వు, నేను, మనమందరము గ్రహించాలి. ఎందుకు పొందుకోవట్లేదో కొన్ని విషయాలు వివరముగా ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి కారణము కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? దేవుడే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు. రెండవదిగా అవిధేయత. మన యొక్క అవిధేయతే మన ఆశీర్వాదాన్ని మనము పొందుకోకుండా చేస్తుంది. తర్వాత మన ఇష్టాలు ఉండబట్టే దేవుడు వదిలేయ్ అని చెప్పినా, ఆ ఇష్టము ఉండబట్టే మనము దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని పొందుకోలేము. నాలుగవదిగా మన ప్రార్థన వాక్య ధ్యానము మనము వదిలివేయడము ద్వారా, మన ప్రార్థనను, మన వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడము ద్వారా, చివరిది మనలో ఉన్న అవిశ్వాసము ద్వారా. ఈ యొక్క విషయాలలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణమేంటో నువ్వు గ్రహించగలగాలి. మనం ఈ లోకములో ఒక ఆశీర్వాదము లేకుండా మన జీవితాలు ముగించడము దేవుడి చిత్తము కాదు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు, నేను ఈ లోకములో ఆశీర్వాదము పొందుకోకుండా ఉండటానికి ఆ యొక్క సమస్య ఏమిటో, ఎందుకు పొందుకోలేకపోతున్నామో నువ్వు, నేను గ్రహించాలి. మనము కొన్ని విషయాలను గమనించినట్లయితే, ఏ వ్యక్తి పరిశుద్ధ లేఖన భాగములో దేవుడి చిత్తములో ఉండి కూడా, దేవుడు అనుకుంటున్నా కూడా, తన అవిధేయత ద్వారా, తన అవిశ్వాసము ద్వారా, తన మాట వినని తత్వము ద్వారా ఏ విధముగా ఆశీర్వాదాన్ని పొందుకోలేదో ఆ వ్యక్తి జీవితం ద్వారా మనము చూద్దాం. ప్రియులారా, మనము గమనిస్తే నువ్వెందుకు ఆశీర్వాదము పొందుకోవట్లేదో గ్రహించు. మొట్టమొదటిగా నీ జీవితము దేవుని చిత్తములో ఉందని గ్రహించు. మనము చాలాసార్లు ఈ విషయాన్ని మరిచిపోయి మనిష్టము వచ్చినట్లుగా ఈ లోకములో మనము ప్రవర్తిస్తూ ఉంటాం. మన జీవితాలు దేవుని చిత్తములో ఉన్నాయని మనము గ్రహించాలి. ఈ యొక్క విషయాన్ని మనం అనేక సార్లు మర్చిపోయి మనిష్టము వచ్చినట్లుగా ప్రవర్తించబట్టే మన జీవితాలు దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి జీవితము మనము గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, సౌలు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు గురించి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పాడు కదా. ఆ యొక్క సౌలు వాళ్ళ తండ్రి చెప్పాడని గాడిదలను వెతకడము కోసము
వేరే వేరే దేశాలకు తన యొక్క సైనికులను తీసుకొని వెళుతుంటే అక్కడ దేవుడు సమూయేలును దర్శించి, సౌలు దేవుడు తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా ఎన్నుకున్నాడు అన్నప్పుడన్నా సౌలుకు అర్థము కావాలి కదా, నేను నా జీవితము బహు జాగ్రత్తగా ఉండాలి, నేను దేవుడి సహాయముతో దేవుడితో నా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలి, నేను దేవునితోనే ఉండాలి అన్న ఆలోచన సౌలుకు ఉండాలి కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఈ విషయాన్ని మర్చిపోతుంటాం. తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను స్వాస్థ్యముగా దేవుడు నియమించాడు సౌలు అని సమూయేలు చేత తైలపు బుడ్డితో దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు చాలాసార్లు దేవుని యొక్క మాట వినకుండా దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఆశించారో సౌలు జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతాం. నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, దేవుడిలో కొనసాగుతున్నప్పుడు నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నీ జీవితము నా జీవితము దేవుని చిత్తములో ఉంది. నీ ఇష్టము వచ్చినట్లుగా ఈ లోకములో నువ్వు జీవించకూడదు అన్న దైవిక జ్ఞానము మన జీవితాల్లో ఉండాలి. ఆ తర్వాత మనము గమనించినట్లయితే దేవుడు ఏది చెప్తే అది చేయాలి. ఈ లోకములో చాలామంది నువ్వు ఎవరి దగ్గరైనా ఉద్యోగము చేస్తున్నా కానీ ఏదైనా ఒక అధికారి కింద ఉన్నప్పుడు మనమేమి చేస్తాము అని అంటే, మనపై అధికారి ఏది చెప్తే అది చేస్తాము కదా. ఏ ప్రశ్న అయినా ఆయన దగ్గర వేయము. కానీ మనము దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం అనేకమైన ప్రశ్నలు వేస్తాము. దేవుడు ఏది చెప్తే అది చేస్తే చాలు, మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. సౌలు జీవితంలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, సౌలును ఆ యొక్క సమూయేలు అభిషేకించిన తర్వాత సమూయేలు చెప్తా ఉన్నాడు, నువ్వక్కడ గిల్గాలుకు వెళ్ళు, 7 రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని సమూయేలు సౌలుకు స్పష్టముగా చెప్పాడు. సౌలు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ దేశంలో ఇశ్రాయేలు మీదికి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, ఇసుక రేణువులంత విస్తారముగా ఆ ఫిలిస్తీన్ల సైన్యము ఉండబట్టి ఆ ఇశ్రాయేలీయులు వారి యొక్క సైన్యాన్ని చూసిన వారందరూ కూడా గుహలలో అడవులలో దాక్కోవడానికి వెళ్ళిపోయారు. ప్రాణ భయముతో వారు మా మీదికి యుద్ధానికి వస్తే మేమందరము చనిపోతామని చెప్పి వారందరూ చాలా భయక్రాంతులైపోయారని వాక్యములో వ్రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయములో ఈ విధముగా వారు వెళ్ళిపోయినప్పుడు సౌలు కూడా భయపడిపోయాడు. ఆ మాట ఇచ్చాడు కదా, సమూయేలు 7 రోజుల వరకు నువ్వుండు, నేనొచ్చిన తర్వాత దహన బలులు అర్పిస్తానని చెప్పినా కూడా 7వ రోజు వచ్చింది, ఉదయమైంది, ఇంకా సమూయేలు రాలేదని చెప్పి వెంటనే ఒక యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేశాడు. ఏమి చేశాడంటే, దహన బలులను సమాధాన బలులను అర్పించేశాడు. అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు స్పష్టముగా సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు, నువ్వు వేచి ఉండు, నేను అక్కడికి వస్తాను, యుద్ధములో ఆ యొక్క విజయాన్ని పొందుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తే ఆ విషయాన్ని చెప్పింది చెప్పినట్లు చేయకుండా ఆ యొక్క యాజకుడు చేయాల్సిన పని కూడా సౌలే చేసేశాడు. ఎంత భయంకరమైన విషయము కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులను చూస్తాం. దేవుడు ఏమి చెప్పాడో అది చేయకుండా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా ఉంటే అందరూ నా వైపు ఎలా చూస్తారు, నన్ను ఒక ఎగతాళిగా చూస్తారు, అందరికీ ఒక ఎగతాళిగా ఉంటాను, అందరికీ నేను తక్కువ స్థానంలో ఉంటాను, కానీ దేవుడి దృష్టిలో నువ్వు బాగా గొప్పగా ఉంటావు. ఆ విషయాన్ని
మనము మర్చిపోతున్నాం. దేవుడు ఏది చెప్తే అది చేయగలగాలి. మన యొక్క ఇష్టాలను, మన యొక్క పరిస్థితులను మనము చూడకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తర్వాత మనము గమనిస్తే దేవుడు రెండవ అవకాశం ఇచ్చినప్పుడు చేసిన తప్పు మరలా చేయకుండా ఉండాల్సింది. దేవుడు మనకు రెండవ అవకాశాన్ని ఇస్తాడు. ఒకసారి నువ్వు తప్పు చేశావు, కానీ నీకు మరలా అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చేసిన తప్పును నువ్వు మరలా చేయకూడదు. అదే సౌలు జీవితంలో జరిగింది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయములో సౌలు తప్పు చేశాడు. ఆ యొక్క సమూయేలు రాకముందే ఫిలిస్తీయుల యొక్క దండుని చూసి ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధానికి వస్తున్నారని చెప్పి అతనే తనకు తానే యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేశాడు. కానీ దేవుడు మరొక అవకాశాన్నిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యముతో అమాలేకుల మీదికి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న పిల్లలను, పశువులను, గార్ధాబములను అన్నిటినీ కూడా ఏదీ వదలకుండా అన్నిటినీ హతము చేయాలి, అన్నిటినీ నాశనము చేయాలని చెప్తే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్లే కదా. కానీ సౌలు ఏమి చేశాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, సౌలును జనులను కూడి ఆగాగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడేమి చెప్పాడు? మంచివో చెడ్డవో అన్నింటినీ నిర్మూలము చేయాలనంటే ఇక్కడ సౌలు తన తెలివి ఉపయోగించి ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచి ఏదైతే బాలేదో వాటిని మాత్రమే నిర్మూలము చేశాడు. ఎంత భయంకరమైన విషయం కదా. దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో మరలా దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా, అనేక మంది ద్వారా నీ యొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు మరలా నువ్వు నేను ఆ పాపము వైపే చూస్తున్నాము అనంటే నేను అసలు దేవుణ్ణి అనుసరించటం లేదని అర్థం. అయ్యో, నేను చర్చికి వెళుతున్నానే, చర్చిలో నేను చాలా పనులు చేస్తున్నానే, నేను సంఘములోనే ఉన్నానే అని అనుకుంటావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శారీరకముగా ఒక మనిషిలాగా అక్కడుంటావు, కానీ నీ హృదయము దేవుడికి దూరముగా ఉందని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరమైన విషయము కదా. దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనము చేసిన తప్పును మరలా చేయకూడదు. అక్కడ సౌలు జీవితంలో అదే జరిగింది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా చేయవద్దని. కానీ ఆ యొక్క మంచి వాటిని మాత్రము పక్క నుంచి, చెడ్డ వాటిని మాత్రము నిర్మూలము చేశాడు. ఆ తర్వాత ఏమైందంటే భయంకరముగా దేవుడు చెప్పాడు, నేను నిన్న ఆ యొక్క ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాలనుకున్నాను, నువ్వు నా మాటను విసర్జించావు, కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నానని దేవుడు సౌలు గురించే సమూయేలు ద్వారా పలికించినట్లుగా మనము గమనించగలము. ఎంత భయంకరమైన విషయము కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాపపడుతున్నాడు. అనేక సార్లు పాపము గురించి హెచ్చరించిన, అనేక సార్లు అవిధేయత గురించి దేవుడు నీతో నాతో మాట్లాడి, మారు మనసును పొందు, నువ్వు తిరిగి నా వైపు తిరుగు, ఆ యొక్క పాపాన్ని వదిలివేయి, ఆ యొక్క అవిధేయతను తీసివేయి, ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు, ఆ యొక్క వాక్య ధ్యానాన్ని మరలా మొదలుపెట్టు, నీలో అవిశ్వాసాన్ని తీసివేయి అని దేవుడు నీతో చెప్తా ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మరలా ఆ యొక్క పాపము వైపే తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాపపడతాడు. అదే జరిగింది సౌలు జీవితంలో. అవును ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు జీవితము ద్వారా దేవుడు అనేక సార్లు ఆ యొక్క సౌలుకి అవకాశాలిచ్చాడు. మొట్టమొదటిగా సమూయేలు, నేను వస్తాను 7 రోజుల తర్వాత అని అన్నప్పుడు సౌలే
తనకు తానుగా దహన బలులను, సమాధాన బలులను అర్పించేశాడు. అప్పుడు దేవుడు బాధపడ్డాడు. రెండవసారి మరలా అవకాశమిచ్చాడు. అమాలేకీలను పూర్తిగా అందరినీ నిర్మూలము చేయాలన్నప్పుడు కొంత మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు. చెడ్డ వాటిని మాత్రము నిర్మూలము చేశాడు. అప్పుడు ఇవన్నీ చూసి, తన మాట వినని తత్వాన్ని చూసి, తన అవిధేయతను బట్టి దేవుడు సౌలును చూసి పశ్చాత్తాపడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనక అతన్ని రాజుగా నియమించినందున నేను పశ్చాత్తాపపడుతున్నాను అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి పశ్చాత్తాపపడుతున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఎన్నిసార్లు చెప్పాను, అది నీ జీవితంలో నా చిత్తము కాదు, నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని నేను నీకెన్ని అవకాశాలు ఇచ్చాను, అయినా మరలా మరలా ఆ పాపము వైపే, అటువైపే మరలాను చూస్తున్నావని దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తాపపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యము వినుచు ఇలా జీవిస్తున్న వారిని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెందుకు ఆశీర్వాదము పొందుకోవట్లేదో గ్రహించు. దేవునికి నీ హృదయము ముఖ్యమని గ్రహించు. మనం అనేక సార్లు సంఘములో ఏదైనా కార్యము జరిగితే మనమే ముందుండి చేస్తాం. ఏదైనా జరిగినప్పుడు మనమే అనేక సార్లు మన గుప్పెళ్ళు విప్పి మనము సంఘము కొరకు నిలబడతాం. అలాంటి మనము అనేక సార్లు మనం ఆశించిన ఆశీర్వాదము మన జీవితాల్లో పొందుకోలేకపోవడానికి కారణమేంటో తెలుసా? మనము మన హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించటలేదు. ఆ యొక్క జీవితము వద్దు, ఆ యొక్క అవిధేయత వద్దు, ఆ యొక్క అవిశ్వాసము వద్దు, ఆ యొక్క మాట వినని తత్వము ఈరోజు జీవాక్యము వినిచిన నీలో నుంచి తీసివేసుకోవాలని దేవుడికి ఇష్టం లేని కార్యాలతోనే ఆ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడిగా, నీ యొక్క సంఘములో అనేక సంవత్సరాల నుంచి ఒక సంఘ పెద్దగా నీ యొక్క సంఘములో నువ్వు కొనసాగుతున్నావు. కానీ నువ్వు అవన్నీ చేయడము దేవుడికి ఇష్టం. అంతకంటే ఎక్కువగా నీ హృదయములో పరిపూర్ణముగా ఆయనకు విధేయత చూపడము దేవునికి బహు ఇష్టమైందని ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు గ్రహించగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా నువ్వు నిలబడినా కూడా ఆ హృదయము అనేది దేవుడికి దూరముగా ఉంటే నువ్వెప్పటికీ దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోలేవు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వెప్పటికీ పొందుకోలేవు. దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎన్ని చేసినా నువ్వు నన్ను వెంబడిస్తున్నాను అని అనుకుంటున్నావు. నీ దృష్టిలో అలా ఉంది, కానీ నీ హృదయము నాకు దూరముగా ఉంది కాబట్టి నువ్వు నన్ను వెంబడించటలేదు. నువ్వు నాకు చాలా దూరముగా ఉన్నావు, నీ హృదయం నాకు చాలా దూరముగా ఉంది అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీకు, నాకే చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినుట బహుశ్రేష్టం. నువ్వెన్ని బలులు అర్పించినా, ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడినా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ ధనాన్ని ప్రభువుకు అర్పించి, ప్రభువా నువ్వు నాకు ఆశీర్వాదము అనుగ్రహించవా ఏంటి అని నువ్వు ప్రశ్నగా నిలబడుతున్నావేమో. కానీ నువ్వెంతగా దేవుడి కోసము చేసినా నీ హృదయంలో ఆయన వద్దు అన్న మాటను నువ్వు వినకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిందంతా కూడా వ్యర్థమైనదే అని దేవుడు చెప్తున్నాడు. సౌలు జీవితంలో కూడా అదే. అమాలేకీయులందరినీ కూడా నువ్వేది కూడా లేకుండా నిర్మూలన చేయాలని సౌలుకు చెప్పినప్పుడు అతడు మంచి వాటిని పక్కన పెట్టుకొని చెడ్డవాటిని మాత్రమే నాశనము చేశాడు, చెడ్డవాటిని మాత్రమే హతము చేశాడు. అప్పుడు సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఒక మాట మాట్లాడినట్టుగా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టము కదా అని దేవుడు సౌలుకు సమూయేలు చేత చెప్తున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెన్ని చేస్తే ఏంటి, ఎన్ని కార్యాలు ఈ సంఘములో చేస్తే ఏంటి, నువ్వు నా మాట వినడము బహుశ్రేష్టము కదా అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞలను మనము విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. మనము దేవుని ఆజ్ఞలను ఎన్నో సంవత్సరాలు ఇది కాదు, ఇలా ఉండాలి, ఇది కాదు, ఇది నీ హృదయంలో ఈ యొక్క ఆలోచన తీసివేయి, ఈ యొక్క తలంపును తీసేయి, ఈ యొక్క ఇష్టాన్ని తీసేయని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అది నాకు ఇష్టము లేదు, నువ్వు తీసేయాలని దేవుడు మరలా నీకు నాకు చెప్తా ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన మాటను పక్కకు పెట్టేశాం కదా. అనేక సార్లు మాట వినకుండా, లెక్క చేయకుండా నీ జీవితాన్ని నా జీవితాన్ని గడిపాం కదా. దేవుడు మనల్ని విసర్జిస్తాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయో పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనక నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించెను. ఈ మాట దేవుడు సౌలు గురించి సమూయేలు చేత చెప్పిస్తున్నాడు. ఎంత భయంకరమైన విషయము కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అనేక సార్లు ఆయన మాటను మనం విసర్జిస్తాం. లోకం వైపు చూసి పాపము చేయొద్దు, ఆ యొక్క జీవితము, ఆ యొక్క దేవుడి మాట వినలేదు, దేవుడు నన్ను విసర్జించాడని దేవుని దగ్గర విచారణ చేయకుండా సౌలు ఏమి చేశాడో తెలుసా? ఆ యొక్క ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజల మీద అని చెప్పి ఆ యొక్క కర్ణ పిశాచి యొక్క స్త్రీని ఆశ్రయించి, ఏమి జరుగుతుందో చెప్పు, మేము యుద్ధానికి వెళ్ళాలా లేదా అని దేవుడి చేత ఎన్నుకొనబడిన రాజు లోకము వైపు చూశాడు. ఎంత భయంకరమో కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అనేక సార్లు దేవుడి చిత్తము మన జీవితంలో ఉందని మనం గ్రహిస్తాం. దేవుడి ఆశీర్వాదం ఉందని, వాగ్దానం ఉంది, దేవుడు నడిపిస్తున్నాడని గ్రహిస్తాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల లోకము వైపు చూస్తున్నాం, మనకు మనమే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ అవిధేయతే నీ ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తుంది. నీలో ఉన్న భయంకరమైన అవిధేయత ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా ఆ పాపానికి దూరము అవ్వకపోవడం వల్ల నీలో ఉన్న అవిధేయతే దేవుడు ఆశించిన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వే అడ్డుగా ఉన్నావని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలను గనక మనము చూసినట్లయితే, యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకీల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చివేసి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆ యొక్క ఆశీర్వాదము పొందుకోలేకపోవడానికి సౌలు అతని యొక్క అవిధేయత కారణం. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే పశ్చాత్తాపపడాలి. నీ జీవితంలో అవిధేయత ఉంది, అవిశ్వాసం ఉంది, ప్రార్థన జీవితానికి నేను దూరం అయిపోయాను, వాక్య ధ్యానానికి నేను దూరం అయిపోయానని నీకు అర్థమవుతుంది కదా. అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు పశ్చాత్తాపపడి కారణము తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఎందుకంటే వెరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు
విరిగి నలిగిన హృదయముతో ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఆసన్నుడుగా ఉంటాడు. ఎందుకంటే దేవునికి విరిగిన మనసే ఇష్టమైన బలి. కాబట్టి విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు పశ్చాత్తాపడితే దేవుడు నీకు ఆసన్నుడుగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేవు అన్న వచనము ప్రకారము నిజముగా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు పశ్చాత్తాపడితే, ప్రభువా నా ఆశీర్వాదానికి అడ్డు నేనేనయ్యా, నా యొక్క అవిధేయత, నా యొక్క అవిశ్వాసం అని నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు బహు గొప్పగా నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మనము దేవుణ్ణి సంతోషపెట్టాలనంటే మనల్ని మనము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో దీనత్వము కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయము వస్తుంది. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీలో ఎవరైనాను సరే, మీరే స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి లేపి, ప్రభువా ఇదిగో ఈరోజు నా హృదయాన్ని నీ పాద సన్నిధిలో పెడుతున్నానయ్యా. అయ్యా, విరిగి నలిగిన హృదయంతో నీ పాద సన్నిధిలోకి వస్తున్నానయ్యా. అయ్యా, చెడిపోయిన నన్ను, దారి తప్పిన నన్ను అయ్యా నీ దారిలో పెట్టయ్యా. నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయని నువ్వు ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదానికి కర్తగా, అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అద్భుతమైన రీతిగా నాతో మాతో మాట్లాడిన దేవా, మా యొక్క ఆశీర్వాదానికి మేము అడ్డుగా ఉన్నామయ్యా. సర్వశక్తిమంతుడా, మమ్మల్ని క్షమించండి. మా హృదయము అనేక సంవత్సరాల నుంచి మేము యొక్క లోకములో ఒక క్రైస్తవులుగా, నీ పని చేసేవారిగా, ఒక ప్రార్థించేవారిగా మేమున్నాము. కానీ మా హృదయములు నీకు చాలా దూరముగా ఉన్నాయని ఈరోజు మాతో మాట్లాడినారు తండ్రి. మా హృదయము నీకు అతి ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని మాకు జ్ఞాపకము చేసినందుకై పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, మీరే మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించండి. నీ కృపతో నింపండి. సర్వశక్తిమంతుడా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ కన్నీరు కారుస్తున్నారో, సర్వాధికారి నీ గొప్ప కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డను నిలబెట్టి నీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకొనుచున్నాం. ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించండి. నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా, నీకే వందనాలు. నువ్వే కార్యము జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే సంవత్సరం అంతా కూడా బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను గ్రహించమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్యను అందిస్తున్న ప్రతి హస్తమును కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. ప్రతి బిడ్డను పేరు వరుసన జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించుచు మా రక్షకుడును
మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.